బొట్టు గాజులు తీసేసిన తర్వాత తెంచు తాళి తెంచు అని గగన్ అరుస్తూ ఉంటాడు. అప్పుడే అపూర్వ తాళి తెంచిపోతూ ఉంటే శారద వచ్చి అపూర్వ చేతిని అడ్డుపట్టుకుంటుంది. ఎవరబ్బా ఆపుతున్నది అని చాలా సంతోషంగా చూస్తున్న కేపీ ఒక్కసారిగా శారదని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. రే గగన్, ఏం చేస్తున్నావురా అని శారద అరుస్తూ ఉంటుంది. అమ్మ, నీకు జరిగిందే ఈ అపూర్వకి జరగాలి, నన్ను అడ్డుకోకమ్మా అని గగన్ అరుస్తూ ఉంటాడు. అప్పుడు శారద, నీకు బుద్ధుందా గగన్ అంటూ తుపాకీని అడ్డుపట్టుకుంటుంది. అమ్మ, నన్ను అడ్డుకోకమ్మా అని గగన్ అరుస్తూ ఉంటే నోరు ముయిరా అంటూ శారద గగన్ చెంప పగలగొడుతుంది. భూమినే శారదని అక్కడికి తీసుకొచ్చి ఉంటుంది. శారద గగన్ చెంప పగలగొట్టడంతో భూమి బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఎందుకమ్మా, నీకు జరిగిన అవమానమే అపూర్వకి జరుగుతూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నావు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడు నీకు వీళ్ళకి తేడా ఏముంది అని శారద గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను నిన్ను అలా పెంచలేదు గగన్ అని శారద చెప్తుంటే, చూసారా చూసారా మా అమ్మ మంచితనం, ఇలాంటి మా అమ్మని అవమానించటానికి మీకు మనసు ఎలా వచ్చింది. వెంటనే గగన్ శారద ముందు మోకరిల్లి, అమ్మ, ఎవరైనా నిన్ను చంపేస్తే పోనీలే, వాళ్ళ ఆనందం కోసమే కదా నిన్ను చంపేశారు అని సర్దుకునేంత మంచితనం నాకు అవసరం లేదమ్మా అని గగన్ చెప్తాడు. నీకు జరిగిన అన్యాయానికి ఈరోజు న్యాయం జరిగి తీరాల్సిందేనమ్మా అని తుపాకీని భుజంపై గదలాగా పెట్టుకొని గగన్ అరుస్తూ చెప్తూ ఉంటాడు. లేదు గగన్, నేను చెప్పేది విను గగన్ అని శారద బతిమలాడుతూ ఉంటుంది. లేదమ్మా, నీకు న్యాయం జరిగి తీరాల్సిందే, నేను ఈరోజు అసలు ఒప్పుకునేదే లేదు అని గగన్ తేల్చి చెప్పేస్తాడు. ఈవిడ తాళి తెంచొద్దని చెప్పావు కదా, అయితే ఈవిడ ప్రాణం ఈరోజు నా చేతుల్లో పోవాల్సిందే అని గగన్ మళ్ళీ తుపాకీని అపూర్వకి గురి పెట్టేస్తాడు. రే, నేను చెప్పేది వినరా, ఎంత చెప్తున్నా కూడా వినకుండా మళ్ళీ మళ్ళీ చేసిందే చేస్తున్నావేంటి అని తుపాకీని అడ్డు తొలగిస్తూ ఉంటుంది. లేదమ్మా, ఈరోజు దీని ప్రాణాలైనా పోవాలి, లేదంటే నీ కాళ్ళు పట్టుకొని మనస్ఫూర్తిగా క్షమాపణ అయినా చెప్పాలి అని గగన్ చెప్తాడు. అపూర్వ, వద్దు, చెప్పొద్దు అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. ఊరుకోండి అల్లుడు గారు, ఇక్కడ పోయేది నా కూతురి ప్రాణాలు, మీరు చెప్పొద్దని చెప్తారేంటి. చూడు అపూర్వ, ఏదో ఒకటి అయ్యింది, ముందు క్షమించమని అడిగేసేయి, తర్వాత చూసుకోవచ్చు అని గోరింటాకు చెప్తుంది. అప్పుడు అపూర్వ శారద కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి అని వేడుకుంటూ ఉంటుంది. శారద దండం పెడుతూ, ఇది మనసులో పెట్టుకొని ఇంకెప్పుడు కూడా ఎవరికి అపకారాలు తలపెట్టకండి అని శారద చెప్తుంది. పదమ్మ వెళ్దాం అని గగన్ శారదని తీసుకువెళ్ళిపోతాడు. వెంటనే భూమి శరత్చంద్ర కట్లు విప్పేస్తుంది. అపూర్వ కోపంతో రగిలిపోతూ శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. తర్వాత శివ మెట్ల దగ్గర కూర్చొని బుక్ చదువుకుంటూ ఉంటారు. అప్పుడే రత్నం కర్రల బాగు చంకలో పెట్టుకొని సార్ సార్ అని పిలుస్తూ లోపలికి వస్తుంది. ఎవరమ్మా నువ్వు అని శివ అడగటంతో, పని కోసం వచ్చాను సార్ అని చెప్తూ ఉంటే, చూడమ్మా, ఈ ఇంట్లో ఉండేదే నలుగురం, ఎవరి పని వాళ్ళు చేసుకుంటాము, అయినా నేను పనిచ్చేంత పెద్దవాణ్ణేమీ కాదు, వెళ్ళిపోమ్మా వెళ్ళిపో అని చెప్తూ ఉంటే, అది కాదు సార్ అని ఆవిడ బతిమలాడుతూ ఉంటుంది. వెళ్ళిపోమని చెప్తున్నా కదా అని శివ అరుస్తూ ఉంటే, అప్పుడే పూరి అక్కడికి వచ్చి, ఎవరమ్మా నువ్వు అని అడుగుతూ ఉంటే, నేను చెప్పేది పూర్తిగా వినకుండానే సార్ వెళ్ళిపోమంటున్నారు అని రత్నం చెప్తుంది. ఏంటి, వాడు సారా, ఏంటి నువ్వు సారా అని పూరి నవ్వుతూ ఉంటుంది. పని అడిగితే వెళ్ళిపోమని చెప్తున్నారమ్మా అని రత్నం చెప్పటంతో, అవును, ఇప్పుడు నేను చెప్తున్నాను, పని లేదు గిన్ లేదు, అయినా శివ ఎవరు చెప్పడానికి, నేను చెప్తున్నాను వెళ్ళిపో అని పూరి చెప్తుంటే, అది కాదమ్మా అని రత్నం బతిమలాడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే గగన్ లోపలికి వెళ్తూ ఉంటే శారద వస్తుంది. ఏంటమ్మా, ఎవరమ్మా నువ్వు అని శారద అడగటంతో, అమ్మ, నేను చెప్పేది పూర్తిగా వినకుండానే వీళ్ళిద్దరూ నన్ను పంపించేస్తున్నారమ్మా అని ఏడుస్తూ ఉంటుంది. సరే, ఏంటో చెప్పు, నేను వింటాను అని శారద అడగటంతో, మీ ఇంట్లో పనిచేస్తున్న రమణమ్మ ఉంది కదమ్మా అని అనడంతో, అవును, 10 రోజుల కిందట ఊరికి వెళ్ళింది, మళ్ళీ వస్తానని చెప్పింది, ఇంతవరకు రాలేదు అని శారద అంటుంది. వాళ్ళ ఊర్లోనే నేను కూడా ఉంటానమ్మా, ఇప్పుడు రమణమ్మ భర్త బాగా డబ్బులు తీసుకువస్తున్నాడు, అక్కడ వేరే దుబాయ్లో పనిచేసి డబ్బులు పంపిస్తున్నారు, వాళ్ళకి డబ్బులకి కొదవే లేదు, మాకే చాలా కష్టమైపోయింది, మా ఆయన ఒక్కరోజు పనికి వెళ్తే 3 రోజులు బెడ్పై ఉంటున్నాడు, పిల్లల్ని కూడా చదివించుకోవాలి, ఆ రమణమ్మ బదులుగా నన్ను పనిలో పెట్టుకోండమ్మా, మీరు పనిలో పెట్టుకోకపోతే మేము అడక్క తినాలమ్మా, ప్లీజ్ అమ్మా అని కాళ్ళు పట్టుకొని బతిమలాడుతూ ఉంటుంది. సరేనమ్మా, నేను నిన్ను పనిలో పెట్టుకుంటున్నాను, సరేనా అని శారద చెప్తుంది. అసలు ఏం కొడుకుని కన్నాడండి వాడు, అసలు మీ కొడుకైనా అలాంటి వాడు అని మీరా అరుస్తూ ఉంటే, నోర్ముయ్, నిన్ను కొట్టనందుకు నువ్వు సంతోషించు, అసలు ఇదంతా వచ్చింది నీ వల్లే కదా, ఆ రోజు భూమితో మాట్లాడటానికి శారద వస్తే శారదని గదిలో బంధించి
శారద తాళి తెంచాలన్న ఆలోచన వచ్చేలా మీ అన్నయ్యని రెచ్చగొట్టింది నువ్వే కదా. నా ఇద్దరు కొడుకులు బంగారమే. ఈరోజు చెర్రీ కనుక లేకపోతే గగన్ చేతుల్లో అపూర్వ ప్రాణాలు పోగొట్టుకొని ఉండేది. మీ అన్నయ్య కూడా ప్రాణాలు పోగొట్టుకొని ఉండేవారు. నా ఇద్దరు కొడుకులు ఏదైతేనే బంగారం. అసలు నువ్వు ఇంకోసారి ఇలాంటివి ఏవైనా చేశావనుకో నేనే ఊరుకోను, జాగ్రత్త అని కేపీ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. నేనేం మాట్లాడలేకపోతున్నాను కాబట్టే ఈయన నాపై విరుచుకు పడిపోతూ ఉంటాడు. పాపం మా వదిన అని మీరా అనుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటుంది. అపూర్వ గదిలో చీకట్లో కూర్చొని పిచ్చిదాన్ల జుట్టంతా విరబోసుకొని ఏడుస్తూ రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర అక్కడికి వచ్చి ఊరుకో అపూర్వ అని ధైర్యం చెప్తూ ఉంటే, ఎలా ఊరుకుంటాను బావా, నీ చెల్లెల్ని కాపాడడం కోసం, నీ చెల్లెలి పసుపు కుంకాల కోసమే కదా నేను ఇదంతా చేసింది. అసలు ఇన్ని రోజులు ఆ శారదని నేను ఒక చీడ పొడుగును చూసినట్లు నా కాళ్ళ దగ్గర పెట్టుకొని చూస్తూ ఉండేదాన్ని. ఈరోజు ఒక్క క్షణంలో మొత్తం కూడా నాశనం అయిపోయింది. శరత్చంద్ర, శోభాచంద్ర, అపూర్వ అంటే ఎంత మంచి పేర్లు, అవన్నీ కూడా నాశనం అయిపోయాయి కదా బావా. నేను ఆ శారద కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. ఏంటి బావా నా కర్మ ఇలా తగలబడింది అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. సారీ అపూర్వ అని శరత్చంద్ర అనడంతో అప్పుడే భూమి అటుగా వెళ్తూ ఇదంతా వింటూ ఉంటుంది. సారీ నేనేం చేసుకోను బావా అని అపూర్వ నిలదీస్తూ ఉంటుంది. అంటే అప్పుడు నేను కూడా ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాను కదా, అందుకే సారీ చెప్తున్నా అని శరత్చంద్ర అంటే, కానీ ఇప్పుడేమైంది బావా, ఇప్పుడు ఉన్నావు కదా, వాడిని చంపేసేయి బావా అని అపూర్వ అంటుంది. ఆ గగన్ గాన్ని చంపినప్పుడే నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అని అపూర్వ చెప్పటంతో భూమి మరింత షాకింగ్గా వింటూ ఉంటుంది. ఏంటి బావా, ఆ గగన్ గాడి ప్రాణాలు తీయటానికి ఆలోచిస్తున్నావా, ముహూర్తం కోసం చూస్తున్నావా, మీన వేషాలు లెక్క వేస్తున్నావా అని. ఏంటి బావా, ఆ గగన్ గాడి ప్రాణాలు తీస్తావా తీవా అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను అపూర్వ. వాడన్నాడే తీస్తే అరక్షణంలో పోయేది ప్రాణం అని, దాని గురించే నేను కూడా ఆలోచిస్తున్నాను. అలా ప్రాణాలు తీసేస్తే ఏముంది అపూర్వ, వాడు కూడా కుళ్ళి కుళ్ళి చావాలి. పెళ్లిలో నాతో ఛాలెంజ్ చేసి వెళ్ళాడు కదా, నేను భూమి పెళ్లి చేయలేదు అని. నేను వాడి కళ్ళ ముందరే భూమి పెళ్లి చెయ్యాలి అపూర్వ. తర్వాత వాడు కృంగి కృషించిపోయేలా చేస్తాను. ఆ తర్వాత మిగిలింది నరకుడే అని శరత్చంద్ర అనడంతో, అంతేనా బావా, అంతవరకు వాణ్ణేమి చెయ్యవా బావా అని అపూర్వ నిలదీస్తూ ఉంటుంది. నేను చెప్పేది అర్థం చేసుకో అపూర్వ అని శరత్చంద్ర అంటే అపూర్వ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో భూమి ఏడుస్తూ గదిలోకి వెళ్ళగానే అక్కడ నక్షత్రం ఉంటుంది. నువ్వేంటి నా గదిలో అని భూమి నిలదీస్తూ ఉంటే, నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో చూసి వెళ్దామని వచ్చాను అని నక్షత్ర అంటే, ఏం మాట్లాడుతున్నావు నక్షత్ర అని భూమి అంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. నీకు గొడవలంటే ఇష్టం. ఈరోజు గగన్ బావ వచ్చి ఎంత పెద్ద గొడవ చేసి వెళ్ళాడో తెలుసు కదా, అది తలుచుకొని నువ్వు చాలా పొంగిపోతున్నావు, సంతోషపడుతున్నావు కదా అని నక్షత్ర అంటే, నక్షత్ర మాటలు మర్యాదగా రానివ్వు. ఒకరు బాధపడుతూ ఉంటే చూసి సంతోషించే రకం కాదు. నేను అందరి మంచి కోరుకుంటూ ఉంటాను అని భూమి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, చూశాంలే నీ మంచి. శారద అత్తయ్య ఇంట్లో ఉండి గగన్ బావని బుట్టలో వేసుకున్నావు. గగన్ బావ నిన్ను పెళ్లి చేసుకుందామన్న ప్రతిసారి కూడా నువ్వు గగన్ బావని పెళ్లి చేసుకోకుండా ఏడిపిస్తున్నావు. ఇదేనా నువ్వు కోరుకునే మంచి, అందరి మంచి అని నక్షత్ర నిలదీస్తూ ఉంటే, నేను పెళ్లి ఆపుకున్న ప్రతిసారి దానికి ఒక బలమైన కారణం ఉంది, అది నీకు చెప్పినా అర్థం కాదు అని భూమి అంటుంది. అబ్బో, నువ్వు చెప్తే నేను అర్థం చేసుకోలేని చిన్న పిల్లని. నువ్వు నెరజానతనంతో దీనికి కారణం అని పేరు పెట్టుకున్నావు అని నక్షత్ర అంటే, నక్షత్ర అంటూ భూమి అరుస్తూ ఉంటుంది. చూడు, నువ్వు అరిచినంత మాత్రాన నేను భయపడిపోతానని అనుకున్నావా? నీకు గగన్ బావుని ఏడ్పించటంలో దొరుకుతున్న కిక్కు చెర్రీ గారిని ఏడ్పించటంలో దొరకలేదు. అందుకే వాడు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలిసినా కూడా వాడితో నువ్వు పెళ్లిని తప్పించుకున్నావు, నా మెల్లో తాళి కట్టేలా చేశావు. అదే నీ జానతనంతో చెర్రీ నా మెల్లో తాళి కట్టేలా చేశావు. ఇది జానతనం మాత్రమే కాదు, ఏదో మాయ చేశావు అని నక్షత్ర చెప్పగానే భూమి నక్షత్ర చెంప పగలగొడుతుంది.